ആ അത് കൂടാതെ കൂടാതെ വിട്ടുന്ന അത് പെരിഞ്ഞാമരായിടും. ओके गुरुजी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో రెండవ ఆహ్నికం చెప్పుకున్నాము. రెండవ ఆహ్నికంలో కూడా వాదం అంటే ఏమిటి, జల్పం అంటే ఏమిటి, వితండ అంటే ఏమిటి మనము చూసాము. అంటే వాదకథ, జల్పకథ, వితండ కథ ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఎందుకంటే ఈ 16 పదార్థాల్లో క్రమంగా వస్తున్నటువంటి వాదము, జల్పము, వితండ ఈ 16 పదార్థాల్లో ఈ మూడు కూడా వాటి అంతర్గతంలోకి వస్తాయి. ఇప్పుడు అదేవిధంగా క్రమప్రాప్తమైనటువంటిది నెక్స్ట్ హేత్వాభాసం. ఏంటి మన 16 పదార్థాల్లో నెక్స్ట్ వచ్చేసి వాదము, జల్పం, వితండ తర్వాత హేత్వాభాసం. అది మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే మనం 16 పదార్థాలు ఏం చెప్పుకున్నాం, ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయం తర్వాత రెండవ ఆహ్నికంలో మనం వాద, జల్ప, వితండ చెప్పుకున్నాం. ఆ వాదము, జల్పము, వితండ కథ చెప్పుకుంటే హేత్వాభాసం అంటే ఏమిటి ఈరోజు చెప్పుకుంటాం అట. హేత్వాభాసం క్రమప్రాప్తం. తర్వాత చల, జాత్, నిగ్రహస్థానం ఇంకా 3 ఉన్నాయి, అవి మన క్రమంగా వస్తాయి. కాబట్టి ముందుగా వాదం అంటే చెప్పుకున్నాము. వాదం అనేది పక్ష ప్రతిపక్ష పూర్వకంగా ఉంటుంది. ఎక్కడైతే పక్ష ప్రతిపక్ష పరిగ్రహ పూర్వకం ఎక్కడైతే ఉంటుందో అంటే వాదం చేయాలంటే ఒకే పదార్థంలో 2 విరుద్ధ ధర్మాలు ఉన్నప్పుడు అక్కడ వాదము తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ వాదం జరుగుతున్నమాట. పక్ష ప్రతిపక్షం లేకపోతే అసలు వాదం జరగదు. ఎవరి సిద్ధాంత వారికి కలిసిగా ఉన్నప్పుడు, ఎవరి సిద్ధాంత వారికి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ వాదం, చర్చ అంటూ ఏది ఉండదన్నమాట. కాబట్టి పక్ష ప్రతిపక్ష పూర్వకం ఎప్పుడైతే ఉంటే అక్కడ వాదం నడుస్తుంది చెప్పుకున్నాం. కానీ ఆ వాదం ఎలా ఉండాలంటే ప్రమాణ తర్క సాధనోపాలంబ, ప్రమాణపూర్వకంగా తర్కపూర్వకం ప్రమాణముల ద్వారా తర్కం ద్వారా నీ పక్షాన్ని స్థాపించే విధంగా ఉండాలి, పరపక్షాన్ని ఖండించే విధంగా ఉండాలన్నమాట. తర్వాత సిద్ధాంత అవిరుద్ధ, సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండకూడదు. కానీ అంతేకాకుండా పంచావయవోపన్న, 5 అవయవాలతో ఉత్పన్నమై ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అటువంటి పక్ష ప్రతిపక్షంతో స్వీకరించబడిన వాదం అయితే సందర్భం అయితే ఉందో అక్కడ వాదం నడుస్తుంది. కాబట్టి పక్ష ప్రతిపక్ష పరిగ్రహం ఏదైతే ఉందో అది వాదం చెప్పుకున్నాము. దానికి విశేషణాలు ప్రమాణతర్క సాధనోపాలంబ, సిద్ధాంత అవిరుద్ధ, పంచావయవోపన్న అని మనం చెప్పుకున్నాం. మరి జల్పం అంటే ఏమిటి? జల్పం కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే అక్కడ మనం 2 ఇక్కడ కూడా యథోక్తోపన్న చల జాతి నిగ్రహస్థాన సాధనోపాలంబ, చల జాతి నిగ్రహస్థాన సాధనోపాలంబ అంటే పైన చెప్పినటువన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ప్రమాణ తర్క సాధనోపాలంబ, సిద్ధాంత అవిరుద్ధ, పంచావయవోపన్న, పక్ష ప్రతిపక్ష పరిగ్రహ ఇంట్లో చెప్పిన తర్వాత దాంతోపాటు చల జాతి నిగ్రహస్థాన సాధనోపాలంబ, చలము, జాతి, నిగ్రహస్థానం ఈ 3 అయితే స్వపక్షం స్థాపించిన పరపక్షం ఖండించేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ జల్పం మొదలవుతుంది. అంటే ముందు చెప్పిన విశేషణాలు కూడా ఉంటాయి. దాంతో పాటు జల్పంలో ఏం చేస్తామంటే జల్పవాదం, జల్ప కథ చెప్పేటప్పుడు అంటే వాద వివాహం చేసేటప్పుడు ఇక్కడ చలము, జాతి, నిగ్రహస్థానం. చలం అంటే నిగ్రహము, చలంలో కూడా 3 రకాల
ఉన్నాయన్నమాట. అంటే మోసం చేయడం దాంట్లో ప్రకారాలు ఉన్నాయి. అట్లా చెప్పుకుంటా మనకు వస్తుంది. అలాగే జాతి చెప్పుకున్నాం, నిగ్రస్థానం చెప్పుకున్నాం. అంటే ధర్మానికి విరుద్ధంగా అర్థానికి వేరే విధంగా మార్చి అర్థం చెప్పాలంటే తప్పు, సిద్ధాంతం తప్పుగా అర్థం చేసుకొని వేరే విధంగా చెప్పడం అన్నమాట. ఈ రకంగా కూడా జల్పవాదం అంటే తత్వాన్ని స్థాపించడం కోసం, అంటే పరపక్షాన్ని ఖండించడం కోసము, స్వపక్షాన్ని స్థాపించడం కోసం, అంటే గెలవడం కోసం, ఇతరులను ఓడించడము, తను గెలవడం కోసం ఈ చల జాతి నిగ్రస్థాలను ఉపయోగిస్తుంటామట. కానీ అక్కడ కూడా సిద్ధాంతం ఉంటుంది కాబట్టి ఆ సిద్ధాంతం స్థాపించడం కోసం ఎదుటి వాళ్ళని ఏ విధంగా మోసం చేయాలని ఆ మోసం చేసి కూడా అతను తన పక్ష స్థాపిస్తాడు, పరపక్షాన్ని ఖండిస్తాడు అన్నమాట. కాబట్టి అక్కడ గెలుపు ఓటమి ముఖ్య ప్రయోజనం. వాదంలో గెలుపు ఓటమి ముఖ్యం కాదు. అక్కడ పొరపాటున ఏదైనా నిగ్రహస్థానం కానీ జాతి కానీ ప్రయోగించాలనుకోండి, క్షణాన్ని ప్రయోగించాలనుకోండి, వెంటనే క్షర ప్రయోగం చేస్తున్నావు, జాతి యొక్క ప్రయోగం చేస్తున్నావు, నిగ్రహస్థానంలోకి వచ్చావు అని చెప్పి మనం చెప్తామట. అంటే నువ్వు చెప్పింది ఉదాహరణ సమంగా లేదు, హేతు అనేది సమంగా లేదు, అంటే మంచిగా లేదు అని చెప్పి వాడిని తెలియజేస్తాం, దోషాన్ని తెలియజేస్తాం. ఎందుకంటే వాదకథ చేసేటప్పుడు తత్వాన్ని నిర్ణయించడం కోసమే మనం వాదన చేస్తున్నాం అని చెప్తాం. కాబట్టి తత్వ చింతన చేసేటప్పుడు అక్కడ గెలుపు ఓటమి ముఖ్యం కాదు, కానీ జల్పంలో గెలుపు ఓటమి ముఖ్యము. కాబట్టి ఇక్కడ చల జాతి నిగ్రహస్థాన సాధనోపాలంబ అని చెప్పి ఇక్కడ అంత సాధనోపాలం ఎక్కడైతే అవుతుందో పక్షిని స్థాపించిన పదవ ఖండించడమే జల్పం అంటామని చెప్పి నిన్న చెప్పుకున్నాము. విశేషణాలు మటుకు అవి యథోక్తోపన్న అంటే సిద్ధాంత విరుద్ధ, పంచావయోపన్న, ప్రమాణ తర్క సాధనోపాలంబ, ఇవన్నీ కూడా అక్కడ జల్పంలో కూడా వర్తిస్తాయన్నమాట. నెక్స్ట్ వితండ ఏం చెప్తామంటే ప్రతిపక్ష స్థాపనాహీనో వితండ. వితండ అంటే ఆ వితండ వితండ ఎవరు ఎలా ఉంటాడు ఆ వితండ అంటే ప్రతిపక్ష స్థాపనాహీనం వితండ. అతని పక్షం ఏమి స్థాపించడు కానీ ఎదుటి వాళ్ళ పక్షం ఖండిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈశ్వరుడు లేడని చెప్పి, ఈశ్వరుడు ఉన్నాడని చెప్పి ప్రతిజ్ఞ చేసి నేను దాన్ని ప్రస్తావించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, హేతు ఉదాహరణ పంచగాలు చూపిస్తున్నాను. కానీ పరపక్షం చేస్తాడు, వితండవాదం చేస్తాడంటే ఎక్కడుండాలి, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు లేడు కదా, ఖండించడు కదా అని చెప్పి మధ్యలో వచ్చి ఖండిస్తూ ఉంటావట. సరే అంటే నువ్వు నీ పక్షం ఏంటి, ఈశ్వరుడు లేడైనా నీ పక్షం, అలా కాదండి, అది నువ్వు చెప్పేదానికి ప్రమాదం లేదు, మాకు ప్రత్యక్షం కనిపించడు అని చెప్పి తన పక్షాన్ని స్థాపించకుండా ఎదుటి వాళ్ళ పక్షాన్ని ఖండించడమే వితండ అని చెప్పి చెప్పుకున్నాము. కానీ ప్రతిపక్ష స్థాపనాహీనో వితండ, తన పక్షాన్ని స్థాపించకుండా ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఖండించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని వితండ అని చెప్పి, అటువంటి వితండ వాచేసామని వైతండికులు అని చెప్పి మనం అంటాము. వాళ్ళ యొక్క ఉద్దేశము పక్ష స్థాపన పరపక్ష ప్రతిషేధనేవ, పరపక్ష ఖండించడం ముఖ్య ఉద్దేశంగా భావించి చేస్తూ ఉంటారు. కానీ అతను పక్షాన్ని స్థాపించకపోయినప్పటికీ కానీ స్థాపించినప్పటికీ కూడా, అంటే ప్రతిజ్ఞ చెప్పకపోయినప్పటికీ కూడా అతను కూడా ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది. అంటే ఇతను ఖండించడం అతను ముఖ్య ప్రయోజనం కాబట్టి అది కూడా ఒక పక్షమే, కానీ అతను చూపించడు, పక్షాన్ని స్థాపించనమాట. సో అటువంటి వ్యక్తిని వితండ అని చెప్పి మనం చెప్పుకున్నాము. అస్తు ఈ రకంగా మనం నిన్న చూసాము. క్రమప్రాప్తమైనటువంటి హేత్వాభాసం అంటే ఏమిటి మనం చూద్దాం. నేను చెప్పిన పాట ఇంకెవరికైనా సందేహానికి అడగండి. అస్తు తర్హి చూడండి, హేత్వాభాష క్రమప్రాప్తం అంటే హేత్వాభాష. హేత్వాభాషల ముందు దీని లక్షణం చెప్తున్నామట. అంటే మనం విభాగం చేసుకుంటాం. అంటే మనకు 16 పదార్థాలు అక్కడ ఉద్దేశించామట. ఉద్దేశించిన తర్వాత హేత్వాభాషను ఉద్దేశించామో అవి ఎన్ని రకాలు, ఎన్ని విభాగాలు చెప్పి మనం విభాగం చేసుకుంటాం. చూడండి, హేత్వాభాష లక్షణ ప్రకరణం. దాంట్లో ముందుగా హేతు లక్షణ అభావాత్, భూమిక చూడండి, హేతు లక్షణ అభావాత్, హేతు లక్షణ అభావాత్ అహేతవో, హేతు లక్షణ అంటే హేతు యొక్క లక్షణ అభావం ఉండడం వలన, హేతు యొక్క స్వరూపం అనేది లేకపోవడం వలన హేతు లక్షణ అభావాత్ అహేతవ, అంటే హేతు అయితే ఉందో ఆ హేతు అనేది ఉదాహరణకి సామ్యంగా లేదన్నమాట. అందుకే హేతు లక్షణ అభావాత్ అహేతవ అంటే దాన్నే ఉపజేసి హేతు సామాన్యం, అంటే సామాన్య హేతు ఇప్పుడేమంట, అంటే ఏదో చెప్పని హేతు ప్రస్తావించడు కానీ, కారణం చూపించడు కానీ అది విశేషమైన హేతు కారణమట. అంటే హేత్వాభాసం.
హేతు సామాన్యాత్. అందుకే హేతు సామాన్యాత్ దాన్ని ఓపెన్ చేసి హేతు సామాన్య అంటే హేతువాద ఆభాసమాన. వాస్తవం హేతు కాదు అని హేతువుగా ఆభాసమానం అయిపోతున్నాడు. మనం ఎప్పుడైనా లోకంలో వ్యవహరించేటప్పుడు ఏదో ఒక వ్యక్తి మనకు నిశ్చయంగా తెలియదు, తెలిసినా లేదా స్పష్టంగా తెలియదు, అటువంటిప్పుడు ఏం చేస్తాము? ఒక వ్యక్తి మాదేనా చదువుతున్నా అనుకోండి, నిశ్చయంగా తెలిసింది, ఏం చేస్తున్నా? ఏదో పుస్తకం చదువుతున్నా అండి అని నిశ్చయంగా ఏదో పుస్తకం చదువుతున్నా అండి, లేదా ఏదో తింటున్నాడండి, తింటున్నాడు కానీ ఏం తింటా తెలియదు. ఒకసారి తెలిసినా కూడా ఏమంటాం? ఏదో తింటున్నాడండి, ఏదో చదువుతున్నాడండి అది చెప్తుంటాం. ఎవరో వచ్చారండి, ఆ వ్యక్తి వచ్చినప్పుడు కూడా స్పష్టంగా ఆ వ్యక్తి తెలిసినప్పుడు ఎవరో వచ్చారండి అని అది చెప్తూ ఉంటామట. అంటే నిశ్చయంగా లేనప్పుడు చెప్తాం, అలా చెప్తాం. అదే 5 మంది వచ్చారు, దాదాపుగా 5 మంది వచ్చినట్టున్నారండి, దాదాపుగా ఒక 5 మంది వచ్చినట్టున్నారు అంటే అక్కడ దాదాపుగా అని చెప్పి మనం చేస్తాం. అక్కడ మనం అనిశ్చయంగా ఉన్నప్పుడు దాదాపుగా అని చెప్పి మనము ఆ శబ్దాన్ని ఉపయోగిస్తాం. నిశ్చయం లేనప్పుడు అంటే నిశ్చయంగా తెలియదు అన్నమాట, ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళిపోయారని చెప్పి. అట్లా ఎప్పుడు నిశ్చయం చేసి అక్కడ హేత్వాభాస ఉంది. ఇది 5 మంది ఉన్నారా 10 మంది ఉండాలి, 5 మంది 6 మంది ఉన్నారా, సందిగ్ధ స్థితి ఉంటుందన్నమాట. అందుకే హేతు సామాన్య హేతువాద ఆభాసమాన అంటే వాస్తవంగా ఏదైతే ఉందో అలా కాకుండా దాన్ని మనం నిశ్చయం లేనప్పుడు అది అనుమానంగా చెప్తూ ఉంటాం, అది ఆభాసమానం అవుతున్నమాట, వాస్తవంగా కాదు. అటువంటి అది వ్యభిచరిస్తుందన్నమాట. ఇప్పుడు మన పామ తాడ అని చెప్పి మన సందిగ్ధంగా ఉన్న అది పామును తాడనుకోవడం, పామును కూడా హేత్వాభాసం అంట. అంటే నువ్వు ఇది పాము అని చెప్పి నిశ్చయించినది పాము కాదో తాడు అనమాట. ఈ తాడు నిశ్చయించుకునేది తాడు కాదు పాము అనమాట. అది హేత్వాభాస అని మనం చెప్పిన హేతు అనేది ఏది లక్ష్యం చెప్తో అది వ్యభిచరిస్తుంది. కానీ దీన్ని సామాన్య హేతు అంటే విశిష్టమైన హేతు చెప్పా, ఇది పామే, ఇది తాడే, ఇంతమందే వచ్చారు, ఈ పుస్తకమే చదువుతున్నాడు, ఇదే తింటున్నాడు. ఆ నిశ్చయాత్మక స్థితి ఉండదు. నిశ్చయాత్మక స్థితి లేనప్పుడు మనం ఏదైతే అనుమానుల ఫలాని వ్యక్తి వచ్చారండి అని చెప్పకుండా, నిశ్చయంగా చెప్పకుండా మనం అనుమానం ద్వారా చెప్పినప్పుడు దాదాపు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పేటప్పుడు ఏదైతే స్థితి ఉంటుందో అది ఆభాసం మాత్రమే, వాస్తవంగా తెలియదు అన్నమాట, నిశ్చయంగా తెలియదు. అటువంటి సందర్భంలో ఇది ఈ హేత్వాభాసను ఉపయోగిస్తాం. అందుకే హేతు లక్షణ అభావాత్ అహేతవ. హేతు లక్షణం ఏదైతే ఉందో అది అభావం కదా, అందుకే హేతు కదా అహేతవ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పడం హేతు సామాన్యాత్ అంటే హేతువాద ఆభాసమ. హేతు లెక్క అది ఆభాసమానం అవుతుందని వాస్తవ హేతు కాదు. అది అలా అనిపిస్తుంది, హేతు అంటే కారణంలాగా కనిపిస్తుంది కానీ హేతు కాదు. ఈమె అవి ఏంటివి? అవి కింద విభాగం చేశారన్నమాట. మన ముందు హేత్వాభాసం చెప్పిన తర్వాత హేత్వాభాసం అంటే ఏదో దాన్ని విభాగం చేస్తున్నాడు అనమాట. మరి ప్రమాణం అంటే ఏమిటి చెప్పిన తర్వాత ప్రమాణం 4 రకాలని చెప్పి ఏ విధంగా విభాగం చేశామో అలాగే హేత్వాభాసం అంటే చెప్పిన తర్వాత అవి ఎన్ని రకాలు అవి ఇక్కడ విభాగం చేస్తున్నామట. విభాగం చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్క లక్షణం మళ్ళీ చెప్పుకుంటాం. అసలు ఏంటివి? ఈమె స వ్యభిచార విరుద్ధ ప్రకరణ సమ సాధ్య సమ కాలాతీత హేత్వాభాసా. ఇవి 5 రకాలు. ఏంటివి? హేత్వాభాసను కూడా 5 రకాలు ఉన్నాయంట. మన ప్రమాణాలు ఏ విధంగా ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ఈ విధంగా విభాగం చేసినా ఇక్కడ హేత్వాభాసలో 5 విభాగాలు చేశాం. ఒకటి స వ్యభిచార హేత్వాభాసము, విరుద్ధ హేత్వాభాసము, ప్రకరణ సమాహేత్వాభాసము, సాధ్య సమాహేత్వాభాసము, కాలాతీత హేత్వాభాసము. ఈ రకంగా 5 రకాల హేత్వాభాసం. అంటే మనం ఏదైనా మన అనిష్ట స్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటే ఎన్ని రకాలుగా మనం హేతుని ప్రస్తావిస్తామంటే ఇవి 5 రకాలు అన్నమాట. అవి ఒకటి చూద్దామని ఇప్పుడు. సో అవి 5 రకాలు. కానీ 5 రకాల హేత్వాభాసాలు ఉన్నాయన్నమాట. ఇది సవిచార విరుద్ధ ప్రకరణ సమ సాధ్య సమ కాలాతీత హేత్వాభాసా అని చెప్పి ఇక్కడ మనము సూత్రంలో చెప్పబడింది. ఇవి 5 రకాల విభాగం చేసుకున్నాం. ఓకేనా? సో 4వ సూత్రం ఏంటి? సవిచార విరుద్ధ ప్రకరణ సమ సాధ్య సమ కాలాతీత హేత్వాభాసా. ఇవి 5 రకాల విభాగం చేస్తున్నాం. కాబట్టి సవిచార హేత్వాభాసము, విరుద్ధ హేత్వాభాసము, ప్రకరణ సమాహేత్వాభాసము, సాధ్య సమ హేత్వాభాసము, కాలాతీత హేత్వాభాసము అని చెప్పి చెప్పుకున్నాం. హేతు యొక్క ఆభాసం, వాస్తవం హేతు కాదు, కారణం కాదు, కారణంలాగా ఉంది కానీ వాస్తవం కారణం కాదు. అంటే విభజించడం అట. కారణం కాదంటే అది ఎన్నో చోట
నువ్వు చెప్పిన హేతు అనేది ఉదాహరణ తప్పు, వాస్తవం కాదు, యథార్థం కాదు, సిద్ధాంతానికి నీ ప్రతిజ్ఞకు విపరీతంగా ఉంది. అది నీ ప్రతిజ్ఞకు నీ సాధ్యానికి విపరీతంగా ఉంటే అది హేత్వాభాసం అయిపోతుంది. అంటే నువ్వు చెప్పిన హేతు కానీ ఉదాహరణ విభజించకూడదు, అంటే వ్యాఘాతం కాకూడదు, అదే హేతు. అయితే హేతు వ్యాఘాతం అవుతుంది, అది హేతు కాదు, అహేతు అయిపోతుంది, హేత్వాభాసం అయిపోతుంది. అస్తు. కాబట్టి ఇక్కడ 5 రకాల విభాగం చేస్తున్నారు. అందులో తేషం, అందులో ఏంటంటే 5 చెప్తున్నాడు. అనైకాంతిక స వ్యభిచార. అందులో వ్యభిచార హేత్వాభాసం అంటే ఏమిటని ఇక్కడ చెప్తున్నాడు. అనైకాంతిక స వ్యభిచార. మొట్టమొదటి ఏంటి? స వ్యభిచార హేత్వాభాసం అంటే అనైకాంతిక స వ్యభిచార. స వ్యభిచార అంటే ఏమిటంటే అనైకాంతిక అంటే ఏకస్య అంతిక ఐకాంతిక, అంటే ఒకటే అంతిమంలో ఉంటున్నమాట. అంటే ఏదన్నా చెప్పినప్పుడు ఇప్పుడు 2 పక్షాలు ఉన్నాయి, 2 పక్షాలు ఒక పక్షం అంతిమం నిర్ణయించబడింది అనుకోండి, అది ఏకాంతం. నువ్వు చెప్పిన హేతు ఒకే దాంట్లో ఉన్నది, ఒకే అంతిమంలో ఏ దానికైతే అంతిమం ఏకాంతం అంటాను. అది నువ్వు చెప్పిన దానికి అంతిమంలో కాకుండా ఆ చెప్పింది ఏదైతే ఉందో అనేక చోట్ల కనిపిస్తుంది అనుకోండి, అది అనేకాంతికం అయిపోతున్నమాట. ఏమవుతుంది? నువ్వు చెప్పిన వ్యవస్థ ఒక సిద్ధాంతం చెప్పావు, ఆ సిద్ధాంతానికి అంతిమంలో ఒకటే ఉందనుకోండి, అది ఏకాంతం అంటావు. నువ్వు చెప్పిన ఏకాంతం ఒక చోట కాకుండా అన్ని చోట్ల కనిపిస్తుంది అనుకోండి, అది అనైకాంతిక అంటాం. అటువంటిది అనైకాంతికమే సవ్యభిచారము, అంటే వ్యభిచరించడం అట. నువ్వు చెప్పే సిద్ధాంతం ఒక చోట కాకుండా అనేక చోట్ల కనిపిస్తున్నావట. ఇప్పుడు దీనికి సామాన్యంగా అంటే ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నా అండి, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు. తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి మారుగా ఒక ధర్మం ఏంటి, ఇప్పుడు సపోజ్ అనుకోండి భార్య భక్తులు ఉన్నారు, అట్లా ఈ రోజులో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయన్నమాట, అనుకోకుండా, అందరూ కాదు కొన్ని చోట్ల. అలాగా ఇప్పుడు నియమం ఏంటి, భార్య భర్త మధ్య సంబంధం ఉండాలి. కానీ ఆ సంబంధం భార్య కావచ్చు, పక్కన వేరే సంబంధం పెట్టుకున్నారు, భర్త ఇంక వేరే సంబంధం పెట్టుకున్నారు, అలా ఉందనుకోండి. ఇప్పుడు ఒక చోట సంబంధం ఉండాల్సింది, ఆ సంబంధం ఎక్కడైపోతుంది, వ్యాపించిపోయినాడ. ఆ సంబంధం ఒకే చోట కాకుండా అది పతి కావచ్చు, పత్ని కావచ్చు, వేరే చోట సంబంధం కనిపిస్తుందన్నమాట. అది వేరే చోట కనిపిస్తుంది అంటే అనేకాంతిక అయిపోయింది, ఒక ఏకాంతంలో లేదన్నమాట. ఒక చోట ఒకే భార్య భర్తల మధ్య కాకుండా అది వ్యాపించిపోయి అనేకాంతిక అయిపోయినాడు. ఇప్పుడు ఒక చోట ఉన్నది ఇంకొక చోట కనిపిస్తున్నారు, ఇంకో చోట కనిపిస్తున్నారు, అది ఏకాంతంలో ఉండకుండా అనేకాంతిక అంటే అనేక చోట్ల కనిపిస్తుంది. అది ఒక సంబంధం ఒక చోట ఉండాల్సింది, ఒక సంబంధం ఒక చోట ఉండకుండా అది అనేక చోట్ల కనిపిస్తుంది, అనేకాంతికం అని చెప్పాడు. అది వ్యభిచారం అంటే లోకంలో వ్యభిచారం అంటే లోపల నిందాల్సిన ఉంది కదా, అది కూడా ఇక్కడ తీసుకోవచ్చు అన్న. వ్యభిచారం అంటే ఒక చోట ఉండకుండా అన్ని చోట్ల వ్యభిచరించడం, అన్ని చోట్ల అది కలిగి ఉండటం అన్నమాట. దాన్ని ఇక్కడ స వ్యభిచార హేత్వాభాస అని చెప్తున్నాడు. స వ్యభిచారం అంటే ఏంటి, అది వ్యభిచారంతో సహితంగా ఉన్న కూడా స వ్యభిచారం అంటాం. అటువంటిది ఎట్లా ఉంటుంది, అనేకాంతికంగా ఉంటుంది, అంటే ఒక చోట కాకుండా అన్ని చోట్ల వ్యభిచరిస్తూ ఉంటుంది. అంటే అట్లా ఎక్కడైతే అనేక చోట్ల ఉంటుందో అనేకాంతిక హేత్వాభాసం అంటున్నామాట. కానీ సిద్ధాంతం ఒక చోట ఉండకుండా ఒక సంబంధం కాకుండా అనేక చోట్ల సంబంధం ఏర్పడినప్పుడు అనేకాంతికం అంటాం. అటువంటి హేత్వాభాసనే సవ్యభిచార హేత్వాభాసం అంటామని చెప్పి ఇక్కడ సూత్రార్థం మనకు కనిపిస్తుంది. ఓకే, అస్తు. ఇప్పుడు చూడండి దీని భాష్యం ఏం చెప్పా అంటే, వ్యభిచార అంటే దాని సూత్రంలో ఉండే పదాన్ని విడిది చెప్తున్నాడు. వ్యభిచారం అంటే ఏకత్వ వ్యవస్థితి, ఏకత్వ స్వాది అవ్యవస్థితి, ఒకచోట వ్యవస్థ ఉండమాట. ఏకత్వ అవ్యవస్థితి, ఒకచోట వ్యవస్థ ఉండకుండా అన్ని చోట్ల వ్యవస్థ ఉంటుంది. ఒక చోట నిర్ణయించబడింది, అదే అనేక చోట్ల కనిపించిన అనుకోండి, అది ఏకాంతం అవుతుంది. ఎక్కడైతే ఒకే చోట ఉంటుంది, ఒకే చోట అంతం అవుతుంది, అని ఏకాంతం అంటాం. ఒక చోట అంతం కాకుండా అనేక చోట్ల వ్యాపించి ఉందనుకోండి, అది అనేకాంతం అంటాం. అందుకే ఏకత్వ అవ్యవస్థితి, ఒక చోట వ్యవస్థ లేదు, అవ్యవస్థ ఉందన్నమాట. అందుకే ఏకత్వ అవస్థితి వ్యభిచార అని ఇక్కడ చెప్పబడినమాట. సహా వ్యభిచారైన వర్తతే అంటే వ్యభిచారంతో విద్యమానంగా ఉంటున్నమాట. వ్యభిచారంతో విద్యమానంగా ఉంటుంది అంటే అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. సహా వ్యభిచారైన వర్తతే ఇది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకేనా, అస్తు. ఇలా చెప్పిన తర్వాత దీనికి ఒకటి ఉదాహరణ చూపిస్తున్నమాట. ఉదాహరణ ఏంటి, నిదర్శనం. ఏంటి, నిదర్శనం. నిదర్శనం ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటి, నిత్య శబ్ద. ప్రతిజ్ఞ చేశాడు, నిత్య శబ్ద. నిత్య
శబ్ద. ప్రతిజ్ఞ అంటే ఉదాహరణ చూపిస్తున్నాడు మనకి, అది ఆ విభజన ఏ విధంగా వస్తుంది చూపించడం కోసము. నిత్య శబ్ద ఇది ప్రతిజ్ఞ. హేతు ఏంటి? అస్పర్శత్వాత్. నిత్య శబ్ద, శబ్దం నిత్యమైంది అని చెప్పాము. నిత్య శబ్ద ఎందుకు? అస్పర్శత్వాత్ అంటే అది స్పర్శ, అందులో స్పర్శ గుణం లేదు కాబట్టి. శబ్దానికి స్పర్శ గుణం ఉందా? శబ్దాన్ని మనం తాకవచ్చా? శబ్దాన్ని తాకలేం కదా, దాన్ని స్పృశించలేం కదా. కాబట్టి హేతు చెప్పిన అస్పర్శత్వ, స్పర్శ గుణం లేదు కాబట్టి. ఉదాహరణ ఏం చెప్పాడు ఇక్కడ? ఉదాహరణ కుంభ. కుంభ అంటే కుండకి సమానంగా. అంటే ఇక్కడ వైధర్మ్యంగా ఉదాహరణ చూపించాల్సి ఉంది, సాధర్మ్యంగా కాకుండా వైధర్మ్యంగా చూపించాడు. ఎందుకంటే మనం హేతు ఏదైతే చెప్పామో అది ఉదాహరణకి సామ్యంగా ఉండాలి, అదే హేతు అయిపోతుంది. నువ్వు చెప్పిన హేతు ఉదాహరణకి సామ్యంగా ఉందనుకోండి, అది హేతు చెప్పింది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ అందుకే వైధర్మ్యంగా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? హేతు అస్పర్శత్వాత్ అని చెప్పుకున్నాం. హేతు ఏంటి? అస్పర్శత్వాత్. హేతు అస్పర్శత్వాత్ అన్నమాట. దానికి ఉదాహరణ ఏ విధంగా చూపించాడు? కుండకి సమానంగా. ఏ విధంగా అయితే కుండ స్పర్శ గుణంతో యుక్తమై ఉందో అలాగా ఇక్కడ శబ్దము స్పర్శ గుణంతో యుక్తం కాలేదు. కుండ అనేది మనకి ఏదైతే ఉందో, మట్టి కుండ ఏదైతే ఉందో అది మనం దాన్ని తాకగలుగుతాం కదా, స్పృశించగలుగుతాం కదా. అంటే స్పర్శ గుణం ఉంది కుండలో, అందుకే అది వైధర్మ్యంగా ఉదాహరణ ఇచ్చాడు. ఏ విధంగా అయితే కుండ స్పర్శవంతమైందో అలాగా శబ్దము స్పర్శ గుణంతో యుక్తం లేదు కాబట్టి శబ్దము నిత్యమైంది అంటే వైద్యంగా చెప్పాడు. అంటే ఏ వ్యాప్తి ఏమవుతుంది? ఏ వస్తువు అయితే స్పర్శ గుణంతో యుక్తమవుతుందో, వ్యాప్తి చూడండి. ఏ వస్తువు అయితే స్పర్శవంతమైందో అది ఆ వస్తువు అనిత్యమైంది. ఎందుకు? కుండ స్పర్శ గుణంతో యుక్తమైంది కాబట్టి అది అనిత్యమైంది, నష్టమైపోతుందా? సంసారంలో ఏ పదార్థం అనేది స్పర్శ గుణంతో యుక్తమవుతుందో ఏదైనా తీసుకోండి, స్పర్శవాన వస్తువు నష్టమైపోతుంది అలా. అందుకే ఏ వస్తువు స్పర్శ గుణంతో యుక్తమైందో ఆ వస్తువు నష్టమైపోతుంది, ఆ వస్తువు ఏమవుతుంది? నష్టమైపోతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ రకంగా శబ్దము నిత్యమైనది. ఇది శబ్దం అలా కదా, శబ్దము స్పర్శ గుణంతో యుక్తం కాదు కాబట్టి శబ్దము నిత్యమైంది. కల్పన ఇక్కడ ఇచ్చిన హేతు ఉదాహరణ కల్పన ఉంది ఇక్కడ పూర్వపక్షి ఇచ్చిన ఉదాహరణ. దీన్ని ఎవరైనా వ్యభిచారం చెప్పగలుగుతారా? వైధర్మ్యంగా కైతే చెప్పాడు, కానీ ఉపనయనం కూడా చెప్పేసి మనం ఏ రకంగా అయితే ఉదాహరణలో కుండ స్పర్శ గుణంతో యుక్తమైందో అలాగా ప్రతిజ్ఞ లేనిది శబ్దము అలా కాదు కాబట్టి శబ్దం నిత్యమైంది. అందువల్లనే అస్పర్శ గుణంతో యుక్తమైంది కాబట్టి శబ్దము నిత్యమైంది అని చెప్పి మనం పంచవ్యాన్ని ప్రస్తావించాలన్నమాట. ఓకేనా? ఇదేంటి? ఇప్పుడు ఒక పక్షంలో ఉంది, దీనికి చూడండి అది విభజిస్తుందేమన్నా, దోషయుక్తమైందా ఏమైనా చెప్పగలుగుతుంది? చూడండి తర్వాత చెప్పండి, మీరు దీన్ని ఇంకోటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ రకంగా ప్రస్తావించండి. మళ్ళీ చెప్తున్న నిదర్శన ఉదాహరణ ఏం ప్రస్తావించాడు? నిత్య శబ్ద అస్పర్శత్వాత్. ఇది హేతు. ఎందుకంటే ఉదాహరణ చెప్పే స్పర్శవాన్ కుంభో అనిత్య దృష్ట. స్పర్శగుణంతో యుక్తమైన కుంభం అంటే కుండ అనేది అనిత్య దృష్ట, అది అనిత్యమైంది. అంటే కుండ అనేది అనిత్య గుణంతో యుక్తమైంది. నాచ తథ స్పర్శవాన్ శబ్ద, అదే ఉపనయనం చూపించాడు. అలాగా కుండ అనేది అలాగా శబ్దం అనేది స్పర్శవంతమైనది కాదు. నాచ తథ స్పర్శవాన్ శబ్ద, స్పర్శవాన్ శబ్దం కాదు. తస్మాత్ అందువల్లనే అస్పర్శత్వాత్ నిత్య శబ్ద, అస్పర్శ గుణంతో యుక్తమైనదిగా నిత్యమైనది శబ్దం అని చెప్పి ఇక్కడ పంచావయవాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు దీంట్లో దోషం చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు వ్యభిచరిస్తున్నాడు. నువ్వు చెప్పిన హేతువు ఇక్కడ వ్యభిచారానికి లోనవుతుంది. ఏ రకంగా వ్యభిచరిస్తుంది అంటే హేత్వాభాసం అవుతుంది. కింద దృష్టాంతే ఏం చెప్పాము? స్పర్శవత్వం అనిత్యత్వం చ ధర్మౌ నా సాధ్య సాధన భూతౌ దృశ్యేతి. దృష్టాంతంలో అంటే ఉదాహరణలో స్పర్శవత్వం అనిత్యత్వం చ, స్పర్శవాన్ ధర్మం ఏదైతే ఉందో అనిత్యమైంది అని దృష్టాంతం చెప్పారా? అంటే కుండకి సమానంగా కుండ స్పర్శ గుణంతో యుక్తమైంది, దాన్ని తాకగలుగుతాము, దాన్ని స్పర్శించగలుగుతాము. అది ఏ వస్తువు స్పర్శించగలుగుతాం అది అనిత్యమైంది, అది నిత్యంగా ఉండదు అని చెప్పుకున్నాం దృష్టాంతంలో, ఉదాహరణలో. అందుకే దృష్టాంతే స్పర్శవత్వం అనిత్యత్వం చ ధర్మౌ నా సాధ్య సాధన భూతో దృశ్యతే.
ఇది సాధ్య సాధన గురిలో కనిపించదు. నా అంటే స్పర్శవత్వం అనిత్యత్వం అనే ధర్మం అనేది స్పర్శవత్వం అనిత్యం. స్పర్శవత్వం అయితే ఉందో అనిత్యత్వం ఈ రెండు ధర్మాలు ఏంటివి నా సాధ్య సాధన పోతావు దృశ్యతే. సాధ్య సాధనతో కనిపించింది అంటే సాధ్య అంటే ప్రతిజ్ఞ, సాధన అంటే హేతుగా కనిపించదు. నా దృశ్యతే కనిపించడం లేదు. ఎందుకు? స్పర్శవాంశ అది నిత్యశ్చ ఇది. స్పర్శవాంశ అణు నిత్యశ్చ ఇది. ఏదైతే స్పర్శవాన్ అణు ఉందో నిత్యమైంది. అంటే అణువు స్పర్శవంతమైంది. స్పర్శవాన్ అణు అది నిత్యంగా ఉంటుంది అన్నమాట. అణు సూక్ష్మంగా ఉంటుంది. అది నిత్యంగా చూస్తున్నాం అన్నమాట. స్పర్శవాన్ అణు నిత్యశ్చ ఇది. అంటే ఇక్కడ అణు అనేది పరమాణు అనేది ఏదైతే ఉందో మనకు అది నిత్యంగా ఉన్నాడు. ఎందుకంటే అది సూక్ష్మమైనప్పుడు కూడా దానికి ఒక రంగు రూప ఆకృతి రూప సూక్ష్మంగా అది నిత్యంగా ఉందన్నమాట. అలా చెప్పి దీన్ని ఇక్కడ చూడండి ఏ విధంగా దాన్ని భాష చూపిస్తున్నాడో. ఆత్మాదౌ దృష్టాంతే. ఆత్మాదౌ అంటే ఆత్మస్వరూపంలో. ఆత్మాదౌ దృష్టాంతే ఉదాహరణ హేతువు. దానికి హేతు అంటే ఏంటి? ఉదాహరణ సాధ్య సాధన హేతు అని చెప్తున్నాం. దృష్టాంతంలో హేతుకి పరిభాష లక్షణం చెప్పుకున్నాము. ఉదాహరణ సాధర్మ్యాత్ అంటే ఉదాహరణకి సాధర్మ్యంగా సమానంగా ఉండాలి. అటువంటిది హేతు ఉందో అది సాధ్య సాధనం హేతు. అటు సాధ్యం సాధనంగా ఉంటుందో అది హేతు అని చెప్పుకున్నామట. కాబట్టి అది ఇక్కడ మళ్ళీ సూత్రం చూపించాడు. ఇక్కడ ఉదాహరణ సాధర్మ్యాత్ సాధ్య సాధనం హేతు ఇది అస్పర్శవత్వాది హేతు నిత్యత్వం వ్యభిచరతి. అంటే నువ్వు చెప్పిన ఉదాహరణ ఏదో ఉందో కుండకి సమానంగా ఉంటున్నావు కదా, అందుకే అది హేతు వ్యభిచరిస్తుంది. నువ్వు ఉదాహరణకి సాధారణంగా ఉంది ఏదైతే ఉందో అటువంటి హేతు సాధనం అవుతుంది చెప్పావు కదా. కానీ ఇక్కడ అస్పర్శవత్వాత్ ఇది హేతు నిత్యత్వం వ్యభిచరతి. నిత్యత్వాన్ని వ్యభిచరిస్తుంది అంటే ఖండిస్తుందన్నమాట. ఎందుకు? అస్పర్శ బుద్ధి అనిత్యాచ ఇది. దీనికి ఏ విధంగా ఖండించబడుతుంది హేత్వాభాసము? నువ్వు హేతు ఏం చెప్పావు? అస్పర్శవత్వాత్ శబ్ద నిత్య అని చెప్పావు. కానీ అస్పర్శవత్వ శబ్దం కూడా బుద్ధి. చూడండి మన బుద్ధి ఉందా, మన బుద్ధి అహంకారం అంటాం కదా. బుద్ధి తత్వం ఏదైతే ఉందో అది కూడా అస్పర్శవంతమైంది కదా. బుద్ధి ఉంది, వాళ్ళకి తెలుసు ఇష్టమైంది కదా. బుద్ధి ఉంది కానీ అది ఆ బుద్ధిని మనం స్పర్శించగలుగుతామా, తాకగలుగుతామా? లేదు. కానీ ఉందన్నమాట. అందుకే బుద్ధి బుద్ధి కూడా అస్పర్శవంతమైంది కానీ బుద్ధి అనిత్యమైంది. నిత్యంగా ఉండదు కదా. శరీరం యావత్ ద్రవ్య భావి. ఎప్పటి వరకు అయితే శరీరం ఉంటుందో అప్పటివరకు బుద్ధి ఉంటుంది. ఎప్పుడు శరీరం నష్టమైపోతుంది, శరీరం పాటు బుద్ధి కూడా నష్టమైపోతుందంట. కాబట్టి నష్టమైంది కదా. కాబట్టి నువ్వు చెప్పిన హేతు కాదు, హేత్వాభాసము. నువ్వేం చెప్పావు? కుండకి సమానంగా చెప్పావు. కుండకు సమానంగా చెప్పి ఏ వస్తువు అంటే వైద్యం ఇచ్చావు. నువ్వు చెప్పిన హేతువు ఇక్కడ ఖండించబడుతున్నమాట. ఏమి హేతు? అస్పర్శవత్వాత్ అని చెప్పావు. శబ్దము స్పర్శ గుణంతో యుక్తం కాదు కాబట్టి నిత్యమైంది చెప్పావు. అదే హేతువు శబ్దము స్పర్శ గుణంతో లేదు కానీ నిత్యమని చెప్పా. అది శబ్దము స్పర్శ. ఇక్కడ బుద్ధి కూడా స్పర్శ గుణంతో యుక్తం కాదు. బుద్ధి కూడా స్పర్శ గుణంతో యుక్తం కాదు, అయినా అది అనిత్యమైంది. నువ్వు చెప్పినది హేతు కాదు. చూడండి దాని విపరీతంగా వ్యభిచారం కనిపిస్తున్నామాట. అది ఖండించబడుతున్నామాట. నువ్వు ఏ లక్షణం అయితే ఏ హేతు అయితే చూపించావో అది విశేషణ హేతు కాదు. ఎందుకంటే నువ్వు చెప్పిన హేతు బుద్ధి కూడా అస్పర్శవంతమైంది కానీ అనిత్యమైంది. కాబట్టి నువ్వు చెప్పిన హేతు కాదు. అందుకే అస్పర్శవత్వాది ఇది హేతు అనిత్యత్వం వ్యభిచరతి. అనిత్యమైంది అని చెప్తున్నావు కదా, అది వ్యభిచరించి. ఏ రకంగా? అస్పర్శ బుద్ధి అనిత్యాచ. స్పర్శవంతంతో యుక్తం కాని బుద్ధి అయితే ఉందో అది కూడా అనిత్యమైందే. ఇక్కడ మనకి నువ్వు చెప్పిన హేతు ఖండించబడింది. కాబట్టి ఏమం ద్వివిధే అపి దృష్టాంతే వ్యభిచారాత్ సాధ్య సాధన అభావో నాస్తి లక్షణ అభావాత్ ఆ హేతురితి. కాబట్టి ఈ రెండు రకాలమైన ఏమం ద్వివిధే అపి దృష్టాంతే అంటే రెండు రకాల దృష్టాంతం కనిపిస్తున్నామాట.
దృష్టాంతంలో మనకు అస్పర్శవాన్ బుద్ధి, అస్పర్శవాన్ శబ్ద. ఓకేనా? రెండు అలాగే ఉన్నాయి, కానీ ఒకటి శబ్దమో నిత్యం అని చెప్పావు, కానీ అదేదో అస్పర్శవంతమైనది ఏదైతే ఉందో బుద్ధి కూడా, కానీ అది నిత్యం కాదు, అనిత్యమైంది. కాబట్టి రెండు రకాల మనకు కనిపిస్తున్నాయి. ఏవన్ ద్వివిధేయతి దృష్టాంతే వ్యభిచార, అంటే దృష్టాంతం రెండు రకాలు విభజిస్తుంది. కాబట్టి సాధ్య సాధన అభావం, సాధ్యానికి సాధనం కాదు. నువ్వు చెప్పిన హేతు అనేది సాధ్యానికి సాధనం కాదు, అంటే నీ ప్రతిజ్ఞకు సాధనం కాదు. సాధ్య సాధన భావం నాస్తి, లక్షణాభావం, లక్షణం లేదు కాబట్టి లక్షణాభావం అహేతు రీతి. కానీ లక్షణం యొక్క అభావం ఉంది అంటే సాధ్యాన్ని నిరూపించడానికి నువ్వు చెప్పిన హేతు అనేది సామాన్య హేతు, కానీ విశేషమైన హేతు కాదు. సామాన్య అంటే ఆభాసంతో యుక్తమైంది, విభజిస్తుంది. కాబట్టి ఒకే చోట ఉండాలి. నువ్వు చెప్పిన హేతుని ఖండించబడుతుంది. నువ్వు చెప్పిన హేతు వ్యతిరేకంగా, నువ్వు చెప్పిన హేతు విపరీతంగా భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి లక్షణ అభావం అహేతు రీతి. కాబట్టి ఈ హేతు కాదు, హేత్వాభాసం అని చెప్పి ఈ రకంగా అనేక చోట్ల కనిపించింది, వేరే చోట్ల కూడా కనిపించింది. కాబట్టి ఇది స వ్యభిచార, వ్యభిచార సహిత స వ్యభిచార అని చెప్తాం. కానీ స వ్యభిచార అనైకాంతిక, అనైకాంతిక స వ్యభిచార. కాబట్టి స వ్యభిచార అభాసం ఈ రకంగా మనం చెప్పుకున్నామంట. అస్తు, ఇందులో సందేహం ఉందా? ఇప్పుడు చెప్పిన దాంట్లో అక్కడ ఇచ్చిన పంచావయవాన్ని ఏ విధంగా ఖండించాడు, హేతు ఏ విధంగా ఖండించబడింది అర్థమైందా మహోదయ? ఇది అర్థం కాలేదండి సరిగ్గా. महोदय इदानीं भवान् इदानीं एकं वाक्यम् अस्ति, भवान् शृणोतु। साध्य साधन भूतौ दृश्यते स्पर्शवान् अणु नित्यस्येति कदा भवति महोदय? स्पर्शवान् अणु उद्दिश्य न भवति किल? కాబట్టి ఈ రకంగా మనకు హేతు అనేది అక్కడ హేతు పంచావయవ హేతు ప్రస్తావించాలో అది మనకు విపరీతంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి వ్యభిచారం అంటే ఒకే చోట కాకుండా అనేక చోట కనిపిస్తుంది. కాబట్టి ఈ చెప్పిన హేతు కాదు. కాబట్టి నువ్వు చెప్పిన హేతుని ఒకే చోట ఖండించాలి. వ్యాప్తి అనేది ఖండించకూడదు. నువ్వు వ్యాప్తి చూపించావు. ఏం చూపించావు? ఏ వస్తువు అయితే స్పర్శవంతమైందో అది అనిత్యమైంది. అలాగా శబ్దము స్పర్శవంతము కాదు కాబట్టి నిత్యమైంది చెప్పావు. కానీ అదే హేతు చూడు, ఏ వస్తువు అయితే స్పర్శవంతం కాదు, దాన్ని బట్టి అనే ఏ వస్తువు స్పర్శవంతమైనది కాదో నిత్యమైన ఉంటున్నాడు. అలాగే బుద్ధి స్పర్శ గుణంతో యుక్తం కాదు కదా, అది నిత్యంగా ఉండదు కదా. కానీ బుద్ధి నిత్యం కాదని మనకు తెలుసు, బుద్ధి అనిత్యమైనది మనకు తెలుసు. బుద్ధి నష్టమైపోతుంది, శరీరంతో పాటు నష్టమైపోతుంది, కానీ అనిత్యమైంది. కానీ ఈ రకంగా విభజించింది అని నువ్వు చెప్పిన హేతు కాదు, హేత్వాభాసము అని చెప్పి. అందుకే అనేకాంతి ఒకే దాంట్లో ఉండకుండా నువ్వు చెప్పిన హేతు అని వేరే చోట కూడా కనిపిస్తున్నాడు. అందుకే అనేకాంతిక అని చెప్పాను. అటువంటి అనేకాంతిక ఏదైతే ఉంటుందని స వ్యభిచార అని చెప్పి చెప్పుకునే స వ్యభిచార హేత్వాభాసం అని చెప్పి చెప్పుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ దాంట్లో అదే విషయం చెప్తున్నాయి కదా, నిత్యత్వం అపి ఏకో అంతః, అనిత్యత్వం అపి ఏకో అంత. నిత్యత్వమే అది నిత్యత్వం కావచ్చు, అనిత్యత్వం ఏదో ఒకే పక్షంలో ఉండాలన్నమాట. అది ఏకాంతంలో ఉండాలి. అంటే నిత్యత్వ పక్షం ఉండొచ్చు, అనిత్యత్వ పక్షం ఉండదు. అది ఒకేలా సిద్ధించే విధంగా ఉండాలి అన్నమాట. అది నిత్యత్వాపి ఏకాంతః, అనిత్యత్వాపి ఏకో అంతః, ఏకస్మిన్ అంతే విద్యతే ఇది ఐకాంతిక. అంటే ఏదైనా ఒకే పక్షంలో ఉండాలన్నమాట. అది కొంతమంది మనం వాదం చేస్తున్నాం. కొంతమంది ఒక పక్షంలో ఉంటాయి, కొంతమంది ఒక పక్షంలో ఉంటాయి. ఇప్పుడు అధికార పార్టీ ఉందండి, ఇప్పుడు ఈ పార్టీ నడుస్తున్న కొంతమంది వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ గెలవలేవని చెప్పి ఏదైనా కావచ్చు వ్యక్తిగతంగా, వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చేస్తామంట. ఈ పార్టీ వల్ల ఆ పార్టీలోకి వెళ్తూ ఉంటామంట. ఇదేంటే భిన్నంగా ఉంటామంట. అంటే ఎవరైతే ఒకే పార్టీలో కాకుండా భిన్న పార్టీలు మారుతూ ఉంటారో, అలాగే ఇక్కడ కూడా ఒక పక్షంలో ఉండకుండా వేరే పక్షంలో వస్తూ ఉంటుంది, తారుమారు అవుతూ ఉంటుందో అది ఏకస్మిన్ విద్యతే ఇది ఐకాంతిక అని చెప్పాం. అంటే ఒకే పక్షంలో ఎక్కడ విద్యమానంగా ఉంటారో వాళ్ళు ఐకాంతిక అని చెప్తాం. ఒకే పక్షంగా కాకుండా విపరీతంగా ఉంటారో విపర్యాత్ అనైకాంతిక. విపరీతంగా ఈ పక్షంలో ఉంటారు, ఆ పక్షంలో ఉంటారు. మీతో గొడవ పడిన మీతో వస్తారు, వాళ్ళతో గొడవ పడిన వాళ్ళతో కూడా వస్తుంటారు. అంటే చాలా మంది అన్నమాట. కొంతమంది ఉంటారన్నమాట. ఒకరికి సిద్ధాంతం ఉంది, ఏది ఎలా ఉంటే అలా అయిపోతుంది. ఇప్పుడు మన దేశంలో మత సంప్రదాయాలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరు ఏది నమ్ముతారని చెప్పామంట. అది నమ్ముతాను, ఇది నమ్ముతాను, అన్ని నమ్ముతా అండి. ఒకటంటూ ఏం లేదన్నమాట. నేను ఒక దేవుడిని నమ్ముతున్నాను,
ఒక గురువుని నమ్ముతున్నాను, అందరూ నమ్ముతుంటా అండి, అందరూ నాకు విశ్వాసమే అంటే ఏది ఒక పక్షం అంటుంది, ఒక సిద్ధాంతం అంటుంది అన్నమాట. ఒక సిద్ధాంతం కాకుండా అన్నిట్లలో వ్యాపించి ఉండడం అన్నమాట. అది అనేకాంతికం అయిపోతుంది. ఏదైనా నీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి, నీకంటూ ఒక అస్తిత్వం ఉండాలి, నీకంటూ ఒక మార్గం, నీకు ఒక వే ఉంటే ఒక లక్ష్యం అంటూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఆ ఏ చెప్పినా అది కూడా నాది, అది అందులో కూడా ఉండాలి, ఇందులో కూడా ఉండాలంటే ఏది కాదనమాట. ఏదో ఒక పక్షంలో ఉండాలి. నువ్వు అది పక్షానికి సపోర్ట్ చేయి, ప్రతిపక్షానికి సపోర్ట్ చేయి, ఏదో ఒక పక్షంలో ఉండి నువ్వు దానికి సపోర్ట్ చేయి. రెండు పక్కన ఉంటే అది కాదనమాట. కాబట్టి అట్లా ఏకస్మిన్ విద్యతే ఇది ఐకాంతి, ఒకే పక్షం ఎక్కడైతే ఉంటుందో ఐకాంతిక అంటాం. అది నువ్వు నిత్యత్వ పక్షంలో ఉందో అనిత్యత్వ పక్షంలో ఉంది, ఏదో ఒక పక్షంలో ఉండాలన్నమాట. ఏదో ఒక సిద్ధాన్ని పట్టుకోవాలి. ఆ ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, ఏదో ఒక పక్షంలో ఉండాలన్నమాట. కౌరవులు పాండవులు కొట్టాడుకుంటే యుద్ధం జరిగినప్పుడు చెప్పి కొందరు ఒక కౌరవ పక్షంలోకి వచ్చారు, కొందరు పాండవుల పక్షంలోకి వచ్చామంట. ఏదో ఒక పక్షం ఉండదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే ఏది ఉండకూడదు అనమాట. అట్లా రెండు పక్కన వచ్చాయనుకుంటే అనేకాంతిగా అయిపోతుంది, విభజిస్తున్నాడు. ఇప్పుడు ఒక చోట ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇంకో చోట ఇంకొక పక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. అలా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఏకస్మిన్ అంతే విద్యతే ఇది ఐకాంతిక అంట. అది ఒకే పక్షం ఏదైతే ఉంటుంది ఐకాంతిక సిద్ధాంతం అంటా ఉంటాం. విపర్యాత్ అనేకాంతిక, విపరీతంగా ఉండే రెండు పక్కలు కనిపిస్తున్నా కూడా అనేకాంతికం అని చెప్పుకుంటాను. కాబట్టి ఉభయాంత వ్యాపకత్వాత్ ఇది, ఉభయాంత వ్యాపకత్వాత్ ఇది. అందుకే ఉభయ పక్కలు అంటే విపర్యాత్ అనేకాంతిక అని చెప్పాను కదా, దాన్ని ఓపెన్ చేసి చెప్పాను. ఉభయాంత వ్యాపకత్వాది, రెండు పక్కలు వ్యాపించి ఉంటామని, ఇక్కడ అక్కడ ఎక్కడి వరకు అక్కడ వెళ్తూ ఉంటాను. స్వార్థని బట్టి స్వార్థ సిద్ధి కోసము ఇక్కడ అక్కడ తిరుగుతుంది. ఒక పక్షం అంటే ఒక సిద్ధాంతం అంటూ ఉండేది అనమాట. అది అనైకాంతిక పక్షం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అనైకాంతిక విభిచార హేత్వాభాస అని చెప్పి మనం చూసుకున్నాం. కాబట్టి మనం ఏదే హేతు ప్రస్తావించామో అది ఉదాహరణకి సామ్యంగా ఉంది, సామ్యంగా ఉంది చేసినప్పటికీ కూడా అది విభజించకూడదు. హేతు అనేది సాధ్యానికి సాధనంగా ఉండాలి కానీ సాధ్యానికి విపరీతంగా ఉండకూడదు, విభజించకూడదు, ఒకే పక్షంగా ఉండాలి. మనం ఒక హేతు చెప్పామంటే అన్ని రకాల శాస్త్రాలన్నీ సహకరించే విధంగా ఉండాలి, లేదా ఖండించే విధంగా ఉండకూడదు. అటువంటి హేతు ఏదైతే హేతువుగా తీసుకుంటాడు, ఎందుకంటే అది దీనికి విపరీతంగా ఉంటే హేత్వాభాస అయిపోతుంది. కాబట్టి దానికి స విభిచార, విభజించబడిన విభిచార సహిత స విభిచార అంటే అనైకాంతిక స విభిచార అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు. నెక్స్ట్ రెండవ వచ్చేసి చూడండి విరుద్ధ. రెండవ హేత్వాభాసం అంటే రెండవ హేత్వాభాస విభిచార తర్వాత విరుద్ధ హేత్వాభాస. విరుద్ధం అంటే ఏమిటి చూడండి, సిద్ధాంతం అభ్యుపేత్య తద్విరోధి విరుద్ధ, విరుద్ధ హేత్వాభాస. ఒక సిద్ధాంతాన్ని అభ్యుపేత్య అంటే స్వీకరించి, ఒక సిద్ధాంతాన్ని స్వీకరించామట. స్వీకరించిన తర్వాత ఆ సిద్ధాంతానికి విపరీతంగా ఏం చెప్పామనుకోండి, విపరీతంగా ఏం సిద్ధాంతం ఉందనుకోండి, అది విరుద్ధం అయిపోతున్నమాట. సిద్ధాంతం అభ్యుపేత్య తద్విరోధి విరుద్ధ, దాని విరుద్ధంగా ఏదైతే ఉందో దాని విరోధం అంటామట. ఒక సిద్ధాంతాన్ని స్వీకరించి, సిద్ధాంత అభ్యుపేత్య అని సిద్ధాంతం స్వీకరించి తద్విరోధి, ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా ఏదైతే ఉందో దాన్ని విరుద్ధ హేత్వాభాసం అంటారు. సిద్ధాంతం స్వీకరించిన తర్వాత దానికి అనుకూలంగా మన హేతు కానీ ఉదాహరణ ఏదైనా ఉండాలన్నమాట. దానికి విరుద్ధంగా ఉందనుకోండి అది విరుద్ధ హేత్వాభాసం అయిపోతుంది. కాబట్టి ఒక సిద్ధాంతాన్ని స్వీకరించిన తర్వాత దానికి అనుకూలంగా మనం ప్రయత్నం చేయాలి, అదేవిధంగా ముందుకు వెళ్ళాలన్నమాట, అదేవిధంగా ఆచరించాలి. దానికి విరుద్ధంగా ఉందనుకోండి అది విరుద్ధ హేత్వాభాసం. నువ్వు సిద్ధాంతం ఏది చెప్పావో ఆ సిద్ధాంతాన్ని స్వీకరించకుండా దానికి విరుద్ధంగా నువ్వు ఆలోచిస్తున్నావు, చేస్తున్నావు అంటే అది విరుద్ధ సిద్ధాంతం, విరుద్ధ హేత్వాభాసం అని చెప్పి ఇక్కడ చెప్పబడినాడు. సూత్రం స్పష్టంగా ఉంది. సిద్ధాంతాన్ని స్వీకరించి దానికి తద్విరోధి, దానికి ఆ సిద్ధాంత విరుద్ధంగా ఏదైతే ఉంటుందో దాన్ని విరుద్ధ హేత్వాభాసం అంటాము. అంటే సిద్ధాంతానికి విరుద్ధమైన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని విరుద్ధ హేత్వాభాసం అని చెప్పి చెప్పుకోవచ్చు. అస్తు. ఇలా చెప్పిన తర్వాత దానికి భాష్యంలో మహర్షి ఏమంటున్నట్టుంది, తం విరునద్ధి ఇది తద్విరోధి అంటే ఏది సిద్ధాంతాన్ని స్వీకరించడానికి విపరీతంగా ఉందంట, దాన్ని వ్యతిరేకంగా ఉందన్నమాట. ఏ సిద్ధాంతం అయితే నలుగురు స్వీకరించారో ఆ సిద్ధాంతానికి అనుకూలంగా కాకుండా దాన్ని విపరీతంగా చేశామనుకోండి అది విరుద్ధం అయిపోతున్నాడు, అది విరోధి అయిపోతున్నాడు. అందుకే తం విరునద్ధి అంటే తమ సిద్ధాంతం విరునద్ధి ఇది తద్విరోధి. ఎందుకు? అభ్యుపేతం సిద్ధాంతం వ్యాహంతి ఇది. ఏదైతే స్వీకరించి సిద్ధాంతానికి వ్యాఘాతం చేస్తున్నాడు, నువ్వు ఏదైతే సిద్ధాంతాన్ని స్వీకరించావో దానికి వ్యాహంతి ఇది, దాన్ని వ్యాఘాతం చేస్తుంది అంటే విపరీతంగా వస్తుంది, విపరీతంగా చెప్పబడుతుంది, విపరీతంగా ఆచరించబడుతుంది. కాబట్టి అందుకే అభ్యుపేతం సిద్ధాంతం
ఏది స్వీకరించబడిన సిద్ధాంతం అవుతుందో అది వ్యాఘాతంగా విపరీతంగా ఉంది కాబట్టి. ఎలాగంటే ఉదాహరణ యథా సో అయం వికారో వ్యక్తేర్ అపేతి. సో అయం వికార ఏదైతే వికారంలో వ్యక్తే అంటే అపేతి వ్యక్తి స్వరూపాన్ని ఏదైతే స్వరూపం దాని స్వరూపానికి వికారంగా వేరే విధంగా వస్తున్నమాట. ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపాన్ని వదిలేసి వేరే రూపానికి మారుతుంది. ఇప్పుడు మనకు సాంఖ్య శాస్త్రం మనం చెప్పుకున్నాం. ప్రకృతి మహతో అహంకార అహంకారం మాత్రం చెప్పి అంటే మూడు ప్రకృతి అయితే ఉన్నది వికాసం ఏమైపోయింది మహాత్వం అయిపోయింది. ఆ మహాత్వం కూడా మహాత్వాన్ని వదిలేసి చెప్పింది అహంకారాన్ని ఉత్పత్తి చేసింది. అహంకారం కూడా అహంకారం ఆ స్వరూపాన్ని వదిలేసి చేసింది తను మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాన్ని ఉత్పత్తి చేసినాడు. అలాగా తన స్వరూపాన్ని వికారం చేసినాడు. అంటే ప్రకృతి అనేది మహాత్వ స్వరూపం వికారం చెందింది. ఆ మహాత్వం ఇది అహంకార రూపంలో వికారం చెందింది. అంటే దాని యొక్క కార్యం అంటే వికృతి చెందిందట. దానివల్ల అది ఉత్పన్నమైన ఆట. ఆ రకంగా ఇక యథ సో అయం వికార వ్యక్తేనపేటి ఏది వ్యక్తిగా దాని యొక్క స్వరూపం ఉందో దానితో వేరే అవుతుందా అంటే వేరే భిన్నంగా వస్తున్నాడు. దానివల్ల ఏదో ఒక ఉత్పన్నం అవుతుంది. వ్యక్తి అపేటి నిత్యత్వ ప్రతిషేధ. ఎందుకు ఆ నిత్యత్వం కాదు కాబట్టి వికారం అనేది అంటే ఆ స్వరూపం నిత్యం కాదు కాబట్టి అంటే దాని భిన్న భిన్నంగా మార్పు చెందుతూ ఉందన్నమాట. ఇప్పుడు మిట్టి ఉంది, మిట్టి నుంచి మనం ముద్ద చేస్తాం, ముద్ద నుంచి దాన్ని ఒక కుండగా తయారు చేస్తాం. ఆ కుండని మనం రకరకాల మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటామట. ఆ కుంభకారుడు ఒక మండుతో ఎన్ని రకాలుగా మనం బొమ్మలు తయారు చేస్తుంటామట. అంటే ఆ అస్తిత్వాన్ని తీసుకుని రకరకాలుగా వికార రూపంలో దాన్ని మార్చడం అన్నమాట. అది ఇక్కడ అంటే వ్యక్తి ఏదైతే ఉందో స్వరూపం అవుతుందని స్వరూపం అనేక రకాలుగా మార్చడం అన్నమాట. అందుకే వ్యక్తి పేటి ఎందుకు నిత్యత్వ పరిచ్ఛేద నిత్యత్వం కాదు కాబట్టి నా నిత్యో వికార ఉత్పద్యతే అంటే నిత్య వికారం ఉత్పన్నం కాదు. అంటే ఇప్పుడు మనం కుండ చేసేటప్పుడు కుండనే ఉంటుందని కాదు. నేను ఒక బొమ్మ చేసామంటే ఆభరణం చేసినప్పుడు అదే ఆభరణంలో ఉంటుంది కాదు. దాన్ని మళ్ళా దాని ఆభూషణమైన దాన్ని బాగా వేడి చేసి దాన్ని బాగా మరగబెట్టి ముద్ద చేసి మళ్ళీ దాన్ని రకరకాల వికారం చేస్తుంటాం. అంటే ఆ వికారం అనేది ఆ వికృతి అనేది రకరకాల మార్పు చెందుతూ ఉంటుంది. కానీ అస్తిత్వం ఉంటుంది, మూల అస్తిత్వం ఉంటుంది, ప్రకృతి మూల ప్రకృతి ఉంటుంది. ఆ మూల ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన వికారం ఏదో అది నిత్యం కాదు, అది మారుతూ ఉంటుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంటుంది అన్నమాట. ఇలా వేరే రూపంలో మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకే నా నిత్యో వికార ఉపపద్యతే నిత్యత్వ వికారమే ఉపపన్నం కాదు అనమాట. అపేతో అపి వికారో అస్తి. అపేతో అని చెప్పాను కదా. అపేత అంటే ఇక్కడ మనం వినాశం కాదన్నమాట. అపేతో వికారో అస్తి అపేతో అపి వికారో అస్తి అంటే ఇప్పుడు ఏ వస్తువు తయారైందో ఆ వస్తువు మన నష్టం అయిపోతుంది. ఇప్పుడు కుండ ఉంది, ఆ కుండ ఎల్లకాలం ఉండదుగా, అది నష్టం అయిపోతుంది అన్నమాట. కాబట్టి అపేతోపి వికారో అస్తి ఎందుకు వినాశ ప్రతిషేధ అది కూడా వినాశం నిషేధించబడి అంటే ఏదైతే వికృతి ఉందో అది నష్టం అవుతుంది అన్నమాట. అది నష్టమవుతుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది అన్నమాట. ఆ వస్తువు భిన్న రూపంలో మారుతూ ఉంది. కానీ వినాశం ప్రతిషేధం వల్ల అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. సో అయం నిత్యత్వ ప్రతిషేధాత్ ఇది హేతురు వ్యక్తిర్ అపేతో అపి వికారో అస్తి ఇది అనేన స్వసిద్ధాంతిని విరుద్ధ్యతే. కాబట్టి సో అయం నిత్యత్వ ప్రతిషేధాత్ ఇది ఈ నిత్యత్వానికి విరుద్ధంగా ఉంది కాబట్టి నిత్యత్వ ప్రతిషేధాత్ ఇది హేతు వ్యక్తిర్ అపేతో అపి ఆ హేతు ఏదైతే ఉందో ఆ వ్యక్తి స్వరూపంతో వేరైనప్పటికీ కూడా అంటే ఏ వస్తువు ఎలా ఉందైతే ఆ వస్తువు అదే రూపంలో ఉండకుండా వికారం చెంది వేరే రూపంలో మాత్రమే వ్యక్తి అపేతో అపింది. వ్యక్తి రూపం నుంచి అపేతం అంటే వినాశం అయిపోయింది. వినాశం అపి వికారో అస్తి ఇది అనేన స్వసిద్ధాంతిని విరుద్ధ్యతే. అంటే ఆ ఒక వస్తువు యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో ఆ స్వరూపం మారిపోయి ఆ స్వరూపం నష్టమైపోయి వేరే విధంగా వచ్చేసినమాట. అంటే వేరే రూపం వచ్చింది కానీ ఆ మూలతత్వం అంటే వికారం ఉంది కానీ దాని యొక్క స్వరూపం లేదన్నమాట. ఆ అంటే వస్తు తత్వం ఉంది, ఆ పదార్థం ఉంది, ఆ పదార్థం ద్వారా ఉత్పన్నమైన పదార్థం అయితే వికారం చెంది అంటే ఆ మూల స్వరూపం మొదట్లో ఉందో స్వరూపం అయితే ఉందో అది అక్కడ ఇక్కడ లేదు, అది ఇక్కడ చెప్తున్నమాట. అందుకే హేతు వ్యక్తి అపేతో అపి అంటే హేతు ప్రస్తుతం కారణం అయితే ఉందో ఆ స్వరూపం నుంచి నష్టమైనప్పటికీ కూడా వికారం అస్తి ఇది ఆ వికారం ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఒక స్వర్ణత్వం నుంచి ఒక కుండలాలు తయారు చేసాం, ఆభూషణం తయారు చేసాం అంటే ముద్ద రూపంలో ఉంచి అది ఒక కుండగా ఒక ఆభూషణంగా తయారైంది అనుకున్నాం. అది ఆ ముద్ద ఇప్పుడు అక్కడ ఆ ముద్ద యొక్క స్వరూపం అయితే నష్టమైపోయి ఒక
బొమ్మ రూపంలో ఒక ఆభూషణ రూపంలో ఉత్పన్నమైంది అన్నమాట. ఆ వ్యక్తి నష్టమైపోయింది, అంటే మొదటి స్వరూపం అవుతుందో నష్టమైపోయింది అన్నమాట. అది అది ఇక్కడ చెప్తున్నాడు. వ్యక్తి అపేతోపి వికారం, దాని యొక్క వికారం ఉంది కానీ వికారం అస్థితి అనే స్వసిద్ధాంతి విరుద్ధతే. అంటే ఒక సిద్ధాంతం మనం స్వీకరించిన, అంటే దీన్ని ఒక ఉదాహరణ చూపించాడు. ఆ సిద్ధాంతం ఉన్న తర్వాత దాని వికారం కూడా ఉందనుకోండి, ఆ వస్తువు నిత్యమైందే. అది కనిపించకపోయినప్పుడు కూడా ఆ వస్తువు నిత్యమైందే. ఇప్పుడు మన మిట్టి నుంచి మనం ఒక కుండగా తయారు చేసుకుని అక్కడ బొమ్మలు తయారు చేసుకున్నాం అంటే అక్కడ మిట్టి స్వరూపం లేదు. ఇక్కడ ఆ కేవలం కుండ స్వరూపం కార్య వస్తువు ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది అంటే అది ఉందంటే ఖచ్చితంగా దాని మూలతత్వం కూడా ఉంది, మూల కారణం కూడా ఉంది. మూల ప్రకృతి నుంచి మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడింది. ఇవన్నీ తత్వాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ పంచభూతాలు ఏర్పడ్డాయి అన్నమాట. తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి. అంటే పృథ్వీ జల అగ్ని వాయు ఆకాశం ఇవి మాత్రం కనిపిస్తున్నాయి. అంటే ఈ పంచభూతాలకు కారణం ఏంటి? అహంకారం. అహంకారానికి కారణం ఏంటి? మళ్ళా మహాతత్వం. మహాతత్వానికి కారణం ఏంటి? అలాగే మూల కారణం విద్యమానంగా ఉంది కానీ మనకు కనిపించడం లేదు. మూల ప్రతి కనిపించడం లేదు. విద్యమానంగా ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఈ పంచ మహాభూతాలు మాత్రం కనిపిస్తున్నాయి. అంటే దీని యొక్క వికారం, మూల ప్రకృతి యొక్క వికారం పంచభూతాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఈ వికారం ఉందంటే దాని యొక్క మూల ప్రకృతి కూడా నిత్యమైందే. అది సిద్ధాంత విరుద్ధం కాదన్నమాట. కానీ ఇక్కడ కొన్ని పదార్థాలకు సిద్ధాంత విరుద్ధంగా ఉంటే అది ఏదైతే ఉందో ఇక్కడ అది సిద్ధాంతం విరుద్ధంగా ఉండకూడదు. వికారం ఉన్నంత మాత్రాన, వికారం ఉన్నప్పుడు దాని మూల తత్వం కూడా ఉంటుంది. అంటే అది నిత్యమని చెప్పుకోవచ్చు కానీ అనిత్యమైంది అని చెప్పి చెప్పుకోకూడదు. అంటే వికారం చెందింది కదా, ఏ వస్తువు వికారం చెందుతుందో ఆ వస్తువు అనిత్యమైంది అని చెప్పాం అనుకోండి. అంటే వికారం చెందింది కానీ దాని యొక్క మూలతత్వం అయితే ఉందో, ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అది నష్టం కాదు. వికారం ఉన్నది, దాని యొక్క మూలతత్వం ఉంది కాబట్టి అది నిత్యంగానే ఉంటుంది. అనిత్యమైనది చెప్పకూడదు, సిద్ధాంత విరుద్ధంగా చెప్పకూడదు అని ఇక్కడ ఈ రకంగా ప్రస్తావిస్తున్నారు చూడండి. కాబట్టి వికారం అస్థితి అనే స్వసిద్ధాంత విరుద్ధ, స్వసిద్ధాంత విరుద్ధంగా చెప్పబడుతున్నారు. ఎందుకు, ఏ రకంగా అంటే కథం, ఏ రకంగా, ఎలాగా? వ్యక్తి ఆత్మలాభ, వ్యక్తి అంటే ఇక్కడ స్వరూపం. ఆత్మలాభ ఆత్మ అంటే ఆ వస్తువు యొక్క స్వరూపం, పదార్థం యొక్క స్వరూపం. అపాయ అంటే ప్రచ్యుతి అంటే వినాశ. అపాయ అంటే ఏంటి? ప్రచ్యుతి అంటే వినాశం, అంటే నష్టం కావడం అన్నమాట. ఇది ఆత్మలాభాత్ ప్రచ్యుతో వికారం అస్తి. ఇది ఆత్మలాభ స్వరూపం నుంచి ఏదో స్వరూపం ఉందో ఒక పదార్థానికి, ఒక వస్తువుకి ఆత్మలాభ ప్రచ్యుతో వికారం వస్తే ఆ ప్రచ్యుతం అయితే వికారం నష్టమైపోయింది అనుకోండి. ఇది ఆత్మలాభాత్ ప్రచ్యుతో వికారం వస్తే, ఆత్మలాభం నుంచి స్వరూపం నుంచి వికారం చెంది నష్టమైపోయింది అనుకుందాం. అంటే ఆ స్వరూపాన్ని వదిలేసిందంట. మొదట్లో ఏదైతే స్వరూపం ఉండేదో ఒక వస్తువుకి, పదార్థంకి, ఆ స్వరూపాన్ని నష్టం చేసి ఇంకొక స్వరూపం ఉత్పన్నమైందన్నమాట, ఇంకొక వికారం ఉత్పన్నమైందన్నమాట. అందుకే ఆత్మలాభ ప్రచ్యుతో వికారం అస్తి. ఇది అస్తి. ఇది ఆత్మలాభ ప్రచ్యుత వికారం అస్తి. ఒకవేళ ఆత్మలాభం నుంచి ఏది వికారం ఉత్పన్నది నష్టమైపోయింది కదా అంటే దానికి ఏం చెప్పారు? నిత్యత్వ ప్రతిషేధో నా ఉపపద్యతే. అంటే నువ్వు ఆత్మలాభాత్ ప్రచ్యుత వికార అస్తి ఒకవేళ అలాగంటావో, అలాగంటే గిన ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపం నుంచి కుండ నుంచి, ఆ మిట్టి నుంచి కుండ ఉత్పన్నమైంది, ఆ వికారం ఉందో కదా, వికారం చెంది కదా, వికార అస్తిత్వం నష్టమైపోతుంది. నష్టమైపోతుంది అని చెప్పి నువ్వు మొత్తం కూడా ఆ పదార్థమే నష్టమైపోయిందని చెప్పి అలా అనుకోకూడదు. అందుకే ఇది ఆత్మలాభ ప్రచ్యుతో వికారం అస్తి నువ్వు అలాగంటే గిన నిత్యత్వ ప్రతిషేధం నో ఉపపద్యతే. నిత్యత్వ ప్రతిషేధం ఉత్పన్నం కాదు. ఎందుకంటే వికారం ఉంది కదా, దాని మూలతత్వం ఉంటుంది. ఆ స్వరూపం ఉండకపోవచ్చు, దాని మూలతత్వం ఉంటుంది. నిత్యత్వ ప్రతిషేధం నా ఉపపద్యతే. నిత్యము నష్టమైపోతుంది, అపాయం అయిపోతుంది చెప్పి చెప్పనికి కాదు. నిత్యత్వ ప్రతిషేధం నా ఉపపద్యతే. ఎందుకంటే యద్ అయుక్తేరపి యద్ వ్యక్తే అపేతస్యాపి వికారస్య అస్తిత్వం తలు అస్తిత్వం తత్ ఖలు నిత్యత్వం ఇది. వ్యక్తే అపేతస్య అపి అంటే ఒక వస్తు యొక్క స్వరూపం, వ్యక్తి ఏదైనా వస్తువు పదార్థం ఏం తీసుకోవచ్చు. ఒక వ్యక్తి అపేతస్య అపి అంటే వ్యక్తి యొక్క స్వరూపం, ఆ పదార్థం యొక్క స్వరూపం అనేది అపేతస్య నష్టమైనప్పటికీ కూడా, అంటే వికారం చెందినప్పటికీ కూడా వికారస్య అస్తిత్వం, ఆ వికారం యొక్క అస్తిత్వం అనేది తత్కలు నిత్యత్వం ఇది. దాని యొక్క వికారం యొక్క అస్తిత్వం అనేది, అంటే ఇప్పుడు ఆ కుండ నష్టమైపోయినా ఆ కుండ యొక్క కపాలాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి.
అంటే దాని యొక్క అస్తిత్వం ఉంటుంది పూర్తి. ఆ స్వరూపం ఏదైతే ఆ స్వరూపం నష్టం అయిపోయింది. కుండ యొక్క స్వరూపమే తో వికారం చెందంటే అది ముక్కలు అయిపోయింది అన్నమాట. అది ఖండించబడిన ముద్ద రూపంలో అయిపోయింది, పెంకులుగా మారిపోయింది. అంటే స్వరూపం నష్టమైనప్పటికీ కూడా దాని యొక్క అస్తిత్వం ఉంది. అందుకే వ్యక్తే అపేతస్యాపి, వ్యక్తి యొక్క స్వరూపం అంటే కుండ యొక్క స్వరూపము అది నష్టమైనప్పటికీ కూడా వికారస్య అస్తిత్వం, ఆ వికారం చెందిగా ముక్కలు అయిపోయిన పెంకులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అస్తిత్వం తత్కలు నిత్యత్వం ఇది, అది మటుకు నిత్యంగానే ఉంటుంది, నష్టం కాలేదు. కాబట్టి నిత్యత్వ ప్రతిషేధో నామ వికారస్య ఆత్మలాభాత్ ప్రచ్యుతే ఉపపత్తి. కాబట్టి నిత్యత్వ ప్రతిషేధో నామ, నిత్యత్వం యొక్క ప్రతిషేధం అంటే ఏంటి? వికారస్య ఆత్మలాభ ప్రచ్యుతే ఉపపత్తి. ఇక్కడ నిత్యత్వ ప్రతిషేధం కంటే తాత్పర్యం ఎంత తీసుకోవాలి మీరు అంటే పూర్తిగా నష్టం కాలేదు అక్కడ. వికారస్య ఆత్మలాభ ప్రచ్యుత, వికారం ఏదైతే ఉందో ఆ వికారం నుంచి అది నష్టం అయిపోయింది. ఏ బొమ్మ రూపంలో ఉందో, కుండ రూపంలో ఉందో, ఏ ఆకృతిలో ఉందో ఆ ఆకృతి నష్టం అయిపోయింది, కానీ దాని యొక్క మూల అస్తిత్వం ఉంది అక్కడే. అందుకే వికారస్య ఆత్మలాభ ప్రచ్యుత ఉపపత్తి అది తీసుకోవాలి ఇక్కడ. కాబట్టి యదా ఆత్మలాభ ప్రచ్యవతే తద్ అనిత్యం దృష్టం. కాబట్టి యద్ ఆత్మలాభ ప్రచ్యవతే, ఆత్మలాభం చేస్తే వికారం చెందుతుందో తద్ అనిష్టం తద్ అనిత్యం దృష్టం. సామాన్యంగా ఏది ఆత్మలాభ ప్రచ్యవతే, ఆత్మ ఒక వస్తువు పదార్థం నుంచి దాని స్వరూపం వికారం చెందింది అనుకోండి, నష్టం అయిపోయింది అనుకోండి, తద అనిత్యం దృష్టం. అంటే ఆ వస్తువు అనిష్టం. ఇప్పుడు కుండ పగిలిపోయింది, అది ఆ వస్తువు నిత్యంగా ఉండదు, ఎల్లకాలం ఉండదు, అది అనిత్యం అని చెప్పి తెలుసుకుంటామట. కానీ దాని అస్తిత్వం నష్టం అని కాదు. ఇక్కడ కుండ రూపంలో ఈ బ్రహ్మాండ రూపంలో ఏవైతే పదార్థాలు ఉన్నాయో, వస్తువులు కనిపిస్తున్నాయో, పంచభూతాలు కావచ్చు, ఇవి పంచభూతాలు రూపమైన పదార్థాలు కావచ్చు, వాటి యొక్క స్వరూపం ఏదైతే వికృతి చెందో అది వికృతి ఎల్లప్పుడూ శాశ్వతంగా నిత్యంగా ఉండదు, అది నష్టం అవుతుంది. అందుకే ఏదో ఆత్మలాభ ప్రచ్యవతే తద్ అనిత్యం దృష్టం. ఎందుకు ఆత్మస్వరూపం ఏదైతే ప్రకటమవుతుందో ఆ ప్రకటమైన వస్తువు అనేది వికారభూతమైన వస్తువు అనేది నష్టం అయిపోతుంది. తద్ అనిత్యం దృష్టం, అది అనిత్యంగా చూసాం లోకంలో. ఏది అస్తి నా తద్ ఆత్మలాభాత్ ప్రవచవత్, ఏది అస్తి నా తద్ ఆత్మలాభాత్ ప్రచ్యవతే. ఏదో ఉందో, ఇప్పుడు మూల ప్రకృతి ఉంది, మూల మిట్టి ఉందన్నమాట, అది నా తద్ ఆత్మలాభాత్ ప్రచ్యవతే, అది మటుకు ఆ మూల స్వరూపం ఏంటంటే దాని యొక్క స్వరూపం అది వికృతి కాదు, అంటే నష్టం కాదు. మూలతత్వం అయితే మిట్టికి దానికి అది నష్టం కాదన్నమాట. మిట్టితో కుండ అయితే ఉత్పన్నమైన నష్టం అయిపోయింది, అది నష్టం అవుతుంది. కానీ ఆ మూలతత్వం అయితే ఉందో అది మన నష్టం కాదు, అది వికారం చెందదన్నమాట. అది మూలతత్వంగానే ఉంటుంది. అలాగే ప్రకృతి ద్వారా ఈ మహాతత్వము అహంకారం ఉత్పన్నమే కదా, ఇవి మళ్ళీ ప్రళయకాన్ని విలీనం అయిపోతాయి, తనలో విలీనం అయిపోతాయి. కానీ ప్రకృతి యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో అది అలాగే ఉంటుంది, అది మాత్రము నష్టం కాదు. అందుకే ఏదస్తి మూల ప్రకృతి అన్నమాట. మూల తత్వం అయితే ఉందో, మూల పదార్థం అయితే ఉందో, వస్తువు అయితే ఉందో, ఏదస్తి నా తద్ ఆత్మలాభ ప్రచ్యవతే, అది ఆత్మస్వరూపంతో అది వేరు కాదు, వికారం చెందదు, నష్టం కాదు. కాబట్టి అస్తిత్వం చ ఆత్మలాభాత్ ప్రచ్యురితి చ విరుద్ధౌ ఏతౌ ధర్మౌ నా సహ సంభవతః ఇది. కాబట్టి అస్తిత్వం చ ఆత్మలాభాత్ ప్రచ్యుతి ఇది చ విరుద్ధౌ ఏతౌ ధర్మౌ నా సహ సంభవతః. కాబట్టి అస్తిత్వం చ ఆత్మలాభ ప్రచ్యుతి ఇది అంటే అస్తిత్వం ఆత్మలాభం చేత స్వరూపం అయితే ఒక వస్తువు యొక్క స్వరూప పదార్థం అయితే ఉందో ఆత్మలాభ ప్రచ్యుతి ఇది చ విరుద్ధం. అంటే ఒకే వస్తువులో అంటే మూలతత్వం అయితే ఉందో అది నష్టమవుతుందని చెప్పి రెండు ధర్మాలు విరుద్ధమైన రెండు ధర్మాలు ఉండవు అన్నమాట. విరుద్ధౌ ఏతౌ ధర్మం నా సహ సంభవతః ఇది అంటే అంటే వికారంలో నష్టమైపోయినా దాని తత్వం అలాగే ఉంటుంది. ఆ తత్వంలో విరుద్ధం రెండు ధర్మాలు ఉన్నది, నష్టమైంది వికారం చెందని చెప్పి చెప్పడానికి లేదన్నమాట, అది అలాగే ఉంటుంది అన్నమాట. అందుకే విరుద్ధౌ ఏతౌ ధర్మౌ నా సహ సంభవతః, అవి సహభావంతో రెండు ఒకే చోట ఉండవు. కాబట్టి సో అయం హేతు ఎం సిద్ధాంతం ఆశ్రిత్య ప్రవర్తితే, నువ్వు ఏతు ప్రస్తావించావో ఏ సిద్ధాంతాన్ని ఆశ్రయించి చెప్పబడిందో తమేవ వ్యాహంతి ఇది. కాబట్టి అది నువ్వు చెప్పే సిద్ధాంతకి దాన్ని అది ఖండిస్తుంది, వ్యాహతం చేస్తుంది, విఘాతం చేస్తుంది.
అది సిద్ధాంత విరుద్ధం అవుతుంది. అంటే నువ్వు ఏది సిద్ధాంతం చెప్పావో ఆ సిద్ధాంతం స్వీకరించి మూలికకి నిత్యంగా ఉంటుంది, దాని వికారం మాత్రమే అనిత్యంగా ఉంటుంది, అది సిద్ధాంతం స్వీకరించాం. ఏంటి ఏ వస్తువు వికారం అవుతుంది అది నష్టమైపోతుంది కాబట్టి అది అలా విరుద్ధంగా చెప్పకూడదు అన్నమాట. ఒక సిద్ధాంతం ఏం చెప్పాం, మూలతత్వం ఏదైతే ఉంటుందో అది నిత్యంగా ఉంటుంది. ఆ మూలతత్వంలో ఉత్పన్నమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వికారం చెందుతూ ఉంటే నష్టం అవుతుంటే ఉత్పన్నం అవుతుంటాయి. అది సిద్ధాంతం స్వీకరించాం. స్వీకరించిన తర్వాత దాన్ని అలా చెప్పకుండా ఏ వస్తువు సంసారంలో ఏ వస్తువు ఉత్పన్నం అవుతుందో వికారం చెందితే నష్టం అవుతుంది కదా, కాబట్టి ఆ మూలతత్వం నష్టమైపోతుంది అని చెప్పి సిద్ధాంతం విరుద్ధంగా చెప్పకూడదు. అందుకేనా స్వయం హేతు ఎం సిద్ధాంతం ఆశ్రిత్య, ఏదైతే సిద్ధాంతాన్ని ఆశ్రయించి ప్రవర్తితే అది ప్రవృత్తమైందో తమేవ వ్యాహంతి ఇది, అది దాన్ని వ్యాఘాతం చేయకూడదు, దాన్ని సిద్ధాంతం అంటాం. కాబట్టి ఏదో ఒక సిద్ధాంతాన్ని స్వీకరించి దానికి విరుద్ధంగా ఏదో కథనం చెప్తామో అది విరుద్ధ హేత్వాభాసం అని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. అస్తు ఈ రకంగా మనము సిద్ధాంత అవిపేత్య తద్విరోధి విరుద్ధ హేత్వాభాసము, అలాగే అనైకాంతిక సవిచార, ఇది సవిచార హేత్వాభాసం అని చెప్పి 2 హేత్వాభాసాలు మనం చూసాము. నెక్స్ట్ సవిచార హేత్వాభాసము, విరుద్ధ హేత్వాభాసం తర్వాత ప్రకరణ సమ హేత్వాభాసం అంటే ఏమిటి, సాధ్య సమ హేత్వాభాసం అంటే ఏమిటి, కాలాతీత హేత్వాభాసం అంటే ఏమిటి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు ఒకసారి మీరు గమనించండి. దీనికి అనేకాంతికంకి సంబంధించి ఇంకేవైతే ఉంటాయో అవి ఎలా ఉంటాయి, సిద్ధాంతాన్ని స్వీకరించి దానికి విరుద్ధంగా ఏ విధంగా మాట్లాడాలి అంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటకు ఒక ప్రతిజ్ఞ చేస్తామండి. ప్రతిజ్ఞ చేసి మన ప్రతిజ్ఞకు అలాంటి ఉదాహరణ అలాంటి హేతు ప్రస్తావన అది మన అంటే వదతో వ్యాఘాతం అవుతుందంట. అంటే నీ మాట నువ్వు ఖండించుకునేటమాట. నువ్వు ఒక మాట చెప్పి దానికి వెనక ముందు ఆలోచించకుండా ఒకసారి అలాంటి మాట చెప్పేస్తా అది నువ్వు చెప్పిన మాట విరుద్ధం అయిపోతున్నావు అంట. అంటే సిద్ధాంత విరుద్ధంగా ఉండకూడదు అన్నమాట. అంటే ఒక మాట ప్రతిజ్ఞ చేసావు, ఆ మాటకి ప్రతిజ్ఞ అలాంటి హేతు చెప్పావు అనుకోండి అది దానికే విరుద్ధం అయిపోతున్నాం అంట. అంటే నిన్న ఇదేవదు మన సుమంగళి గారు ఒక హేతు ప్రస్తావించారు, ప్రతిజ్ఞ చేశారు, దేవుడు లేడు ఉదాహరణ ఏంటి అని చెప్పి అదేమంటే హేతు కనిపించడు కాబట్టి అని చెప్పాము. తర్వాత ఉదాహరణ చెప్పామంటే దైవత్వం యొక్క అనుభూతి కలుగుతుంది కాబట్టి, అది నీ దైవత్వం యొక్క అనుభూతి సిద్ధాంతం అది మనకు సాధ్యకోటిలో ఉంది, అది తీసుకొచ్చి మన హేతు ఉదాహరణ ప్రస్తావించామంట. అంటే నీ మాట నీకు ఖండించబడుతున్నామంట. నువ్వు ముందే దేవుడు చేయని చెప్పావు, మన దైవానుభూతి ఉంది కాబట్టి అది నీ మాట విరుద్ధం చెప్తున్నావా, నీ సిద్ధాంతం విరుద్ధంగా చెప్పావా, అలా ఉంటున్నామంట. మన సిద్ధాంతం విరుద్ధంగా ఉండకూడదు అన్నమాట. ఓకేనా, ఏదో ఒక సిద్ధాంతం చెప్పామో అది పొరపాటును మనం తెలియకుండా మన మాట మనం ఖండించుకుంటుంటామంట. ఏంటంటే నువ్వు చెప్పిన మాట నువ్వు మార్చుకుంటాం, వాద వివాదం చేసేటప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మాట మార్చి మళ్ళీ మాట మాట్లాడుతున్నావు అంటే ఈ మాట నువ్వే ఖండించుకుంటున్నావు అని అంటుంటావు అనమాట. కాబట్టి ఇటువంటి సిద్ధాంతాన్ని ఒకసారి స్వీకరించిన తర్వాత దానికి విరుద్ధంగా ఏదైతే కథనం ఉంటుందో అది హేత్వాభాసం అయిపోతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇంకా దీని గురించి మనం రేపు చెప్పుకుందామండి. అస్తు ఏమైనా సందేహం ఉంటే రేపు చూద్దాం. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారः మహోదయ. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.